2. మూడవది, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చకపోవడానికి మూడవ కారణం పాపం. పాపం. మన ఎడల దేవుడు తన వాగ్దానాలు చాలా ఇచ్చినాయి, అవి నెరవేర్చకపోవడానికి కారణం చెప్తున్నాను, పాపం మూడవ కారణం. దాన్ని బట్టి కూడా ఆపుతాడు. మరి నువ్వు అడ్డమైన పాపాలు చేసుకుంటే ఎట్టబడితే అట్ట వెచ్చలవిడిగా తిరుగుతా ఉంటే వాగ్దానాలన్నీ నీకు ఇస్తారా ఊరేగంటాడా? షరతులు వర్తిస్తాయి. వాగ్దానం ఇచ్చిన ప్రతి చోట ఒక షరతు చెప్పాడు. ఏంటో తెలుసా? నా మాట విని దాని చొప్పున నడవాలి నువ్వని. కొట్టో కొట్టో కొట్టో. నా మాట విని దాని చొప్పున నువ్వు నడవాలి అనే ప్రతి వాగ్దానానికి ముందు ఒక వార్నింగ్ షరతు ఉంది. అడ్వర్టైజింగ్లో వస్తాయి కదా, 24 మాటలు చెప్తారు, అన్నీ చెప్పి ఫైనల్లో షరతులు వర్తిస్తాయి అంటారు. మరి మీకు గుర్తుందో లేదో, మనకైతే పక్కా షరతు వర్తిస్తుంది. వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో దేవుడు అసమర్థుడు కాదు, సమర్థుడు. కానీ దేవుడిచ్చిన షరతుని మనం నిర్లక్ష్యం చేయకూడదు. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఒక పక్క ప్రార్థన చేసి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి అడుగుతారు, మరొక పక్క పాపంలో కంటిన్యూ అవుతారు. దేవుని మాటలకు అవిధేయత చూపుతారు. సింపుల్గా మీరు చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1వ వచనం నుంచి, లేకపోతే 3వ వచనం నుంచి చదువు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువు. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలముల్లో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దొక్కిటెద్దులు, నీ గొర్రె మేకలు మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. అప్పుడున్నాయన్న అవి కాబట్టి అవి దీవించాడు. ఇప్పుడున్నాయి మనవి వేరే కాబట్టి మనవి కూడా దీవిస్తాడు. ఆ వాగ్దానం మనకు కూడా వచ్చింది. ఇంకా అయిపోలా, ఇంకా ఉన్నాయి. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు. నిద్రపోయాడు స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మ బాబోయ్, చాలా చురుకున్నారు మీరా. చదువు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చెయ్యును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలను ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. అయ్యా అయ్యా అయ్యా, అట్లా చెయ్యయ్యా, ఆశీర్వదించయ్యా, అట్లా చెయ్యయ్యా అనిపిస్తుందా లేదా? ఎంతమందికి అనిపిస్తుంది? ఇప్పుడు ఇవన్నీ నీకు కావాలా వద్దా? అవన్నీ నీకు కావాలా వద్దా? కావాలన్నోడు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తాను. నాకైతే ఇంకా ఫుల్ కావాలి, ఎందుకంటే నేను చాలామందికి సాయం చేయాలి. అందుకని దేవునికి స్తోత్రం. అలానే ఉంచండి, మీరు దించవాకండి. కావాలా? ఇవన్నీ కావాలా? చదువు, ఇంకా అయిపోలా, చదువు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. దేవునికి మహిమ. అసలు ఇది ఇంకా గొప్ప విషయం. ఇప్పటిదాకా భౌతికమైన, అసలు ఆయన నిన్ను తనకు ప్రతిష్ఠిత జనముగా చేస్తాడంటే నువ్వు దేవుని జనాంగం అయిపోతావు. ఇది ఇంకా తీవ్రమైన వాగ్దానం. ఇన్ని వాగ్దానాలు ఉన్నాయా? షరతు స్టార్టింగ్లో పెట్టాడు. ఇవన్నీ నీకు కావాలి అన్నోళ్ళు చేతులు ఎత్తండి అంటే మొత్తం ఎత్తారు. ఇప్పుడు కూడా ఎత్తారు. మొత్తం నాకు కావాలన్నోళ్ళు చేతులు ఎత్తండి. మళ్ళీ ఏం పర్లేదు, ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది మనకి కదా. రైట్, అందరికి కావాలి. స్టార్టింగ్ చదువునానా? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల. నేను నీకు చెప్పిన విషయాలు గౌరవించి వాటి చొప్పున నీవు నడుచుకొనిన ఏడాలా మొత్తం నీకే. నిన్నుగాక ఎవరిని దీవిస్తా బిడ్డ? నిన్నుగాక ఎవరిని హెచ్చిస్తా? కాకపోతే షరత్ ఏంటంటే నేను చెప్పిన మాట నువ్వు వినాలి. నువ్వు నకరాలు చేస్తే కాదు, నువ్వు పిచ్చి విషయాలు వేస్తే కాదు. నేను చెప్పినట్టు వింటావా? తప్పకుండా నీ కృపరిస్తా. అయినా అసలు మనకి అన్ని పాత నిబంధన కాదన్నా, మనకు కొత్త నిబంధన అన్నా. ఓకే, కొత్త నిబంధనకి వద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం